నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు ఏ స్టోరీ చెప్పినా ఆ రైటర్ గురించి చెప్తారు. మీ ఫేవరెట్ రైటర్స్ కొంతమంది ఉన్నారు కదా! అందులో చాలా ఇష్టం, మనసుకి చాలా హత్తుకునే రైటర్ ఈయన, ఆవిడ అనే వాళ్ళంటే ఎవరు చెప్తారు? ఇద్దరు పేర్లు చెప్పాలి జయ. ఆహా! విశ్వనాథ్ సత్యనారాయణ గారు, ఓహ్! శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వీళ్ళిద్దరు ఇష్టమే. ఎవరైనా వీరిద్దరి తర్వాతే. వావ్! నేను బోల్డ్ మంది ఉన్నారు. ఇంకా నా ఫేవరెట్ రైటర్స్ పంచప్రాణాలుగా భావించేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ అసలు జీవితంలో ఒక కొత్త విశేషాలు మొదలైంది మాత్రం వీరి వల్లే. వీరికంటే ముందే నేను మల్లాది వెంకట కృష్ణమూర్తి గారిని చదివాను. ఇంతకంటే ముందే అంటే నాకు తెలియటానికి మాలతీ చందూర్ గారిని చదివాను. అవేమో ఇప్పుడు మాలతీ చందూర్ గారు కానీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసినవి. కానీ మనకి తెలిసిన ప్రపంచం, మనకి తెలిసిన విషయాలు ఏవో కొన్ని కొత్తవి ఉన్నాయి. అందులో కూడా చాలా ఉన్నాయి, కొన్ని కాదు చాలా ఉన్నాయి. కానీ పూర్తిగా మనకి తెలియని ఒక వేరే ప్రపంచాన్ని, వేరే కాలాన్ని పరిచయం చేసిన వాళ్ళు నా వరకు నాకు వీళ్ళిద్దరు. రావిశాస్త్రి గారు కూడా నేను చాలా చిన్నప్పటి నుంచి చదివాను. రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు, అవి కూడా బాగుంటాయి. రావిశాస్త్రి అంటే మా ఇంటి పేరు అనుకునేరు కాదు, రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు, వారిని రావిశాస్త్రి అంటారు. అది కూడా ఏదో డిఫరెంట్ ప్రపంచం. కానీ విశ్వనాథ వారు కలిగించిన లాంటి ఆలోచన కలిగించిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు నాకు. అసలు రచన విధానంలోనే ఉంటుందా రమగారు? విధానమే స్ట్రెంగ్త్. కథాకథనమే వారి ఆ రైటర్ తాలూకు స్ట్రెంగ్త్ అనమాట. ఓకే. విశ్వనాథ వారిది రామాయణ కల్పవృక్షం ఒకటి పరమాద్భుతమైనది. శ్రీమద్ రామాయణం మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ తప్పకుండా విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం చదివి తీరాలి. కొంత అర్థం కాకపోవచ్చు జయ, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక రకమైన భాషకి అలవాటు పడ్డాం. మన భాషలో ఎక్కువగా ఇంగ్లీషు, కొంత హిందీ ఇందులో ఉన్నాం. ఇప్పటి తరాల్లో చాలా మందికి తెలుగు చదవటం రాని వాళ్ళు, కొంచెం గ్రాంధికమైన మంచి పురాతన భాష ఉంటే అయోమయంగా అయిపోయి అంటే ఏమిటి ఈ పడికట్టు పదానికి అర్థం ఏమిటి అని అడిగేవాళ్ళు ఉన్నారు. నాలాగా అంటే నా ఏజ్ వాళ్ళు, నాలాంటి తెలుగు భాష చదువుకున్న వాళ్ళందరూ సులువుగా విశ్వనాథ వారిని చదవగలుగుతారు. ఓకే. శ్రీపాద వారిది కొంచెము తూర్పు వైపు భాష, అంటే ఈ వైజాగ్ శ్రీకాకుళము ఆ వైపు భాషగా కనపడుతుంది. కొన్ని దీర్ఘాలు అవన్నీ కూడా వేరేగా ఉంటాయి. కానీ ఇప్పుడు అంటే మనం ఏమనాలి, ఉత్తరాంధ్ర భాష అనుకుందాము. వీరిది విశ్వనాథ్ సత్యనారాయణ గారిది కృష్ణా జిల్లా భాషగాను, తర్వాత అసలు ఒక జిల్లాకి చెందిన భాషగా కూడా అనిపించదు కొన్ని చోట్ల. అయితే అదేలేండి, పూర్తిగా పాతకాలపు భాషగానే తెలుస్తుంది. చదివి తీరాలి జయ ఎవరైనా సరే. నేను అనుకుంటా ఇప్పుడు కూడా ఈ దంతపు దువ్వెన కొన్ని పుస్తకాలు చాలా ఇష్టం. ఆ దంతపు దువ్వెన, చిట్లని గాజులు, అశ్వమేధం అవి చాలా ఇష్టం నాకు. సౌదామిని కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇక అందులో కవలలు, ఆ కథలోకి అట్లా వెళ్ళిపోతాం. ఒకటిప్పటివో ఈనాటి చరిత్రలోంచి తీసుకున్న కథలో కూడా అవి. ఎవరైనా ఇప్పుడు కాశీ మజిలీ కథల్ని సింప్లిఫై చేసినట్టుగా విశ్వనాథ వారి కథల్ని కూడా సింప్లిఫై చేసేందుకు ఎవరైనా దొరుకుతారేమో. అప్పుడు ఇప్పుడున్న తరానికి అర్థమవుతుంది. ఆ కథ అర్థం కావాలి. ఇందులో టాప్ క్లాస్ అన్నిటికంటే తలమానికంగా చెప్పదగింది అయితే వేయి పడగలని కూడా తెలుసు కదా, సీరియల్గా వచ్చింది. పివి నరసింహారావు గారు సహస్రఫండ్ పేరుతోటి దీన్ని హిందీలోకి అనువాదం చేశారు. వేయి పడగల్లో ఉన్నంత రకరకాల పాత్రలు కానీ, వేరువేరు భావావేశాలు కానీ అసలు ఇంకెక్కడా కనపడవు జయ మనకి. అంత ఉద్గ్రంథం రాయగలిగిన వాళ్ళే లేరు. అది పూర్వపు తరానికి ఈ కాలపు తరానికి, బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ప్రపంచానికి వాళ్ళు పరిచయం అయిన దగ్గర ఇంగ్లీషు చదువుల తరానికి మధ్యలో ఒక వారధి లాంటిది అనమాట. అందులో ఎట్లా భగవంతుని గాథ ఉంది, సోషల్ కొంత సామాజికమైన వ్యవహారాలు ఉన్నాయి. తర్వాత ఏమో ఆ కాలంలో ఉన్నటువంటి ఈ బ్రిటిషర్సు, తర్వాత జనాలు ఇట్లా స్వతంత్రోద్యమం నాటి కొన్ని పరిస్థితులు తెలుస్తాయి. ఎట్లా వ్యక్తుల్లో మార్పు వస్తాయి, తరాలలో ప్రతి తరంలోనూ తరాన్ని నుంచి తరానికి ఎట్లా మార్పు వస్తుంది. చూడు, మన అమ్మ వాళ్ళు ఉన్నట్టు మనం లేవు. అవునండి. మన అమ్మల అవగాహన కానీ, అమ్మల ధైర్యం కానీ, అమ్మల తెలివితేటలు కానీ, సమర్థత కానీ మనకి లేవు. మనకి ఇప్పుడు ఉన్నది మనకి చాలా ఎక్కువ అనుకుంటాం మనం.
మన ముందు తరంలో ఉన్న సామర్థ్యమే వేరు, ఆరోగ్యాలు తిండి కూడా వేరే. ఇప్పుడు మనకున్నది మన తర్వాత తరంలో లేదు, వాళ్ళకున్నది ఆ తర్వాత తరంలో ఉండదు. వీళ్ళ ఇప్పుడు తరం మారే కొందికి వీళ్ళకు కూడా ఏవో ఉంటాయి ఎబిలిటీస్, ప్రతి వాళ్ళకి కూడా కొన్ని ఏవో పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందని, చదువులు పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది, మానవుల తెలివితేటలు ఒక రకంగా అభివృద్ధి చెందినాయి. ఈ అభివృద్ధి చెందిన తెలివితేటలు ఎలా అయిందంటే నేల విడిచి సాము చేసేటట్టుగా బేసిక్స్ని వదిలిపెట్టేసి మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, దేంట్లో నుంచి వచ్చాం, అసలు మనం మొదలేమిటి అన్నది వదిలిపెట్టేసి పైకి లేవటం. ఆ పైకి లేచిన బెలూను తనకంటే పైన ఉన్న దాన్ని చూస్తూ ఉంటుంది. అంతేగా. అలాంటిది మనకి భలే కనపడుతుంది 1000 పడగలు. అత్యద్భుతమైన కథల్లో అంటే నవలల్లో 1000 పడగలు పరమాద్భుతమైందన్నమాట. ఆ విశ్వనాథ్ వారివి ఇంకా కొన్ని ఏంటంటే నేపాల్ రాజవంశ కథలు, కాశ్మీర్ రాజవంశ కథలు, తర్వాత ఏమో పురాణ వైర గ్రంథమాల. ఈ పురాణ వైర గ్రంథమాల ఉంటుంది జయ, ఎక్సలెంట్గా ఉంటుంది. పురాణ వైర గ్రంథమాలలో ఒకే ఒక్క బేసిక్ రూల్ ఏముంటుందంటే జయద్రథుడు సైంధవుడు చనిపోయాడు కదా. ఎప్పుడు చనిపోయాడు? సైంధవుడు మహాభారత కాలంలో చనిపోయాడు. చంపేశారు. అతను ఎవరు? దుర్యోధనుడి బావమరిది, దుశ్శల భర్త. ఆయన వావి వరసలు మరిచి ద్రౌపదీదేవిని కూడా చెరపట్టబోయాడు. మరణం లేకుండా వరం పొంది ఆ మరణం కూడా తన వల్ల అతని వల్ల ఎవరి వల్ల అతని మరణం సంభవిస్తుందో వాళ్ళ తల 1000 వక్కలయ్యేలాంటి వరాన్ని కూడా పొందాడు. చివరికి కృష్ణ పరమాత్మ తన మాయతోటి అతని తండ్రి ఒళ్ళోనే పడేటట్టుగా అతని తలను తీసుకెళ్ళి వేయించాడు. ఆయన మరణించాడు. కానీ ఆ సైంధవ జయద్రథుడి తత్వము ఇందులో కనపడుతుంది ఈ పురాణ వైర గ్రంథమాలలో. చదివి తీరాలి. ఇంకొక ఫేవరెట్ పుస్తకం ఉంది ఇందులో, దూతమేఘం. ఇది కూడా భలే ఇష్టం నాకు. కాళిదాస మహాకవి రాసినటువంటి మేఘ సందేశం, దాన్ని బేస్గా తీసుకుని ఇది రాశారు. ఎంత బాగుంటుంది అసలు. ఆ కథనం భలే వెళ్తుంది. వేదవతి, ఆ వేదవతిలో ఇంకొకటి ఏం చెప్తారంటే, ఎప్పుడు కూడా ఈ కలియుగంలో మనకి కలి వల్ల అన్ని రకాల విషయాలు అడుగంటిపోతాయి. భగవంతుడు ఏదో కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చే రకంగా అయ్యాడు, కానీ అతడే మన లోపలున్నాడు, అతడే మనని నడిపిస్తున్నాడనే ఇంగితం ప్రజలకి పోతుంది. ఇదంతా నాదే, నేనే చేస్తున్నాను అనుకుంటాం. భగవత్ సంబంధమైన ఒక స్తోత్రం వింటే అసలు ఎలాంటి బలం వాతావరణంలోకి వస్తుందో చెప్తారు అందులో మొట్టమొదటిసారి ఈ సౌందర్యలహరిలోని ఒక శ్లోకాన్ని నేను చదివాను చేయ, దృశాద్రాఘీయస్య అని. అంటే ఈ అమ్మవారి యొక్క పొడవైన చూపు, ఆమె ఎట్లా చూస్తుంది భగవంతుడు మనని, అంటే పరదేవత ఎట్లా మానవులని చూస్తుందో అందులో చెప్తారు. ఆ శ్లోకాన్ని గురించిన ఒక వర్ణన ఉంటుంది. మొత్తం పుస్తకాలన్నీ కూడా దేనికదే. అందులో పులి ముగ్గు, నేను మీకు ఒకసారి చెప్పా, పులి ముగ్గు ఒకటి ముగ్గేస్తే అందులో పడుకుని దొర్లితే పులి అయిపోతారు వాళ్ళు. ఆ పులి ముగ్గు కథ విశ్వనాథ్ వారిది. అది కూడా భలే బాగుంటుంది. ఎన్ని పేర్లు చెప్పాను. ప్రతి కథ నాకు ఎక్సైట్మెంట్ గానే ఉంటుంది జయ. దేనికదే. ఈ తెలుగు నవలలు ఇవాళ రేపు రాస్తున్న నవలలు కొని చదివేవాళ్ళు, ఆ నవల చెప్పండి, ఈ నవల చెప్పండి అనేవాళ్ళు, లోతైన కథాకథనం అంటే ఏమిటో విశ్వనాథ్ వారి దగ్గర తెలుసుకోవాలి. కథ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి ఎండ్ అవుతుందో మనకి ఎక్కడెక్కడో గాలిపటం కనపడుతుంది ఆకాశంలో. దాని తాడును వెతుక్కుంటూ వస్తే అది ఎక్కడుంటుంది, కానీ ఆ గాలిపటము ఈ తాడు యొక్క మొదలు ఎవడి చేతిలో అది ఉందో ఇవి రెండు కనెక్టెడ్. అవును, అంత దూరాన్ని కథల్లో చూపిస్తారు. నాస్తిక ధూమం కథ కూడా అలాంటిదే. భలే ఉంటాయి కదా జయ కథలు. ముందు ఒకసారి ఒక్క పుస్తకం సంపాదించి చదవండి. మీకు మొదట అర్థం కాదు, నేను ఐ బెట్ దానికి కష్టం కొద్దిగా, కానీ మీరు చదువుతూ ఉంటే బాగా నమిలిన తాలూకు రుచి గోధుమలు లాంటివి, బాగా నానిన గోధుమలు బియ్యము పళ్ళ కింద నలిగిన తర్వాత ఒక రుచి వస్తుందే, ఆ రుచి మీరు ఇందులో అనుభవిస్తారు. ఖచ్చితంగా చదివి తీరాలి. 1000 పడగలైతే ఏం లేదు, సింపుల్గా ఒక భగవంతుడి కథతోటి మొదలయ్యి ఒక పుట్ట వెలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ కనపడి 1000 పడగలతో ఉన్న సర్పరాజుగా వాళ్ళకి దర్శనమిచ్చి అక్కడ ఒక పల్లె ఏర్పడుతుంది. తర్వాత ఒక ఆయన వచ్చి ఈ స్వామికి పెద్ద దేవాలయం అది కట్టించి ఆయన కూడా ఒక ఇల్లు, ఒక భవంతి కట్టుకుని ఉంటాడు. ఆయన జమీందారు. వీళ్ళిద్దరికి, ఈ స్వామికి జమీందారికి అనుసంధానంగా ఒక బ్రాహ్మణ కుటుంబం. మొట్టమొదట ఈ స్వామి వెలిసినప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఒంటి మీదకి వచ్చి కనపడతాడు.
ఓకే. ఆ ఎవరింట్లో ఒంటి మీదకి అమ్మాయి ఒంటి మీదకి స్వామి వచ్చాడో ఆమె గణాచారి. ఉమ్. అంటే ఆయన తాలూకు ఉద్దేశం ఆవిడ తెలియజేస్తుంది అనమాట. ఆమె ముఖంగా పలుకుతాడు ఆయన. ఆమె ముఖంగా పలికేవాడొకడు. అది భగవంతుడు ఒకరి ముఖతః పలుకుతాడు, ఒకరితోటి సేవలు చేయించుకుంటాడు బ్రాహ్మణుడితోటి, ఒకరి వల్ల వైభవాన్ని పొందుతాడు. ఈ ముగ్గురు మీద ఈ కథ నిలబడి ఉంటుందన్నమాట. ఓహో. చాలా విశేషంగా ఉంటుంది. అవకాశం ఉంటే 1000 పడగలు నిదానంగా మొదలెట్టండి. మొత్తం పుస్తకం చూస్తే మీకు భయం వేస్తుంది, 1000 పేజీలు ఉన్నాయని. కొంచెం కొంచెం ఒక్కొక్క అధ్యాయం చొప్పున తాపీగా చదువుకుంటూ వెళ్ళండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేయటమే నా ఉద్దేశం. ఓకే. విశ్వనాథ్ వారి వైపు ప్రతి తెలుగువాడు చూసి తీరాలి. మీకు పుస్తక పఠనం ఆసక్తి ఉంటే అస్సలు మిస్ చేయకూడని పుస్తకాలు విశ్వనాథ్ వారివే. కొంచెం రామాయణం మీద ఆసక్తి అభినవేశం ఉంటే రామాయణ కల్పవృక్షాన్ని నిదానంగా చదవండి. తాపీగా స్లోగా అర్థమవుతుంది, కానీ చదువుకోవాలి. ఎవరి దగ్గరైనా అర్థం చెప్పించుకోగలిగితే మరింత విశేషంగా ఉంటుంది. మేము ఈ అవకాశాన్ని బట్టి చేయండి. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి కొంచెం పర్సనల్ గా, అంటే కవి పరిచయం అనేది ఒకటి ఉంటుంది కదా రమ్మగారు, అట్లా ఏమన్నా మీకు తెలిసిన విషయాలు ఉన్నాయా? మీ ఫేవరెట్ రైటర్ కదా. అంటే 18వ శతాబ్దపు చివరి కాలంలో జన్మించారు మీరు. ఇంచుమించు 1976లో కాలం చేశారు. మచిలీపట్నంలో చదువుకున్నారు. ఓకే. అంటే మా బందర్ అనమాట. బందర్ నేషనల్ కాలేజీలో, అంటే మొదట జాతీయ కళాశాలగా ఉండేది నేషనల్ కాలేజ్. ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పాలంటే, ఆంధ్రజాతీయ కళాశాలగా ఉన్న జాతీయ కళాశాలని తర్వాత దాన్ని అంతకుముందేమో వృత్తి విద్యలు అవి నేర్పించేవారు. అది నేషనల్ కాలేజీగా టర్న్ అయ్యాక మా తాతగారే దానికి ఫస్ట్ ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆ కాలేజీ డెవలప్మెంట్లో తాతగారి పాత్ర చాలా పెద్దది. అదే కాలేజీలో విశ్వనాథ్ వారు చదువుకున్నారు. తర్వాత కొంచెం విద్యాభ్యాసం మానేశారట, మధ్యలో మానేశారంటారు. మానేసిన తర్వాత మళ్ళీ వచ్చి చదువు ఫినిష్ చేసుకున్నారు. బందర్లోనే హిందూ కళాశాలలో పనిచేశారు కొంతకాలం. విజయవాడలో ఎస్ఆర్ఆర్ కళాశాల అని చాలా పెద్ద, సివిఆర్ చాలా పెద్ద కాలేజ్, అక్కడ చాలా కాలం పనిచేశారు. ఆయన జీవితంలో అంటే ఉద్యోగ జీవితం అంతా ఇంచుమించుగా విజయవాడ ప్రాంతంలోనే సాగింది. ఎన్టీ రామారావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారి స్టూడెంట్గా ఉన్నారు ఆ కాలేజీలో. విజయవాడ ప్రాంతమే. అయితే ఈ రకరకాల పుస్తకాలు రచనా కాలంలో చాలా జీవితంలో కొన్ని ఆయన చెప్తుంటే వాళ్ళ అబ్బాయి గారు రాసినవి, కొన్ని కుమార్ రాసినవి, కొన్ని శిష్యులు రాసినవి అలా కూడా ఉన్నాయి. ఆయన చెప్తుంటే వీళ్ళు రాసేసేవాళ్ళు అనమాట. అట్లా కూడా జరిగినాయట కొన్ని పుస్తకాలు అయితే. ఇంచుమించుగా ఈ రామాయణ కల్పవృక్షము అది అయితే ఆయన ఇంకా ఎర్లీ ఏజ్లోనే, చిన్న వయసులోనే రాసినట్టు కనపడుతుంది. పెద్దగా వివరాలు అంతకంటే తెలియజేయ. ఏంటంటే ఇంకొకటి చెప్తాను ఈ విషయాల్లో, మనకి ఎంత ఫేవరెట్ రైటర్స్ అయినా మనలో ఆ రకమైన జీలు ఉండాలి. వీళ్ళ గురించి అంతా తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి అని. నాకు ఊహ తెలిసేసరికే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంచుమించుగా మా తాతగారు విశ్వనాథ్ వారు సమకాలీనులే. ఏవైనా సభల్లో అక్కడ కూడా కలుస్తూనే ఉండేవారు. మా నాన్నగారికి ఇష్టం ఉండటంతో ఏమైంది, మా ఇంట్లో మా లైబ్రరీలో, కాలేజీ లైబ్రరీలో అప్పటికి ప్రింట్ అయిన అన్ని పుస్తకాలు మా దగ్గరకు వచ్చినాయి. అదేలేండి. తర్వాత ప్రింట్ అయినవి కూడా. ఇటీవల ఏం చేశామంటే పాత పుస్తకాలన్నీ చిరిగి పలచబడిపోయినాయని మళ్ళీ ఒక ఫుల్ సెట్ కొనుక్కున్నాం అనమాట. మళ్ళీ చదవడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి వాళ్ళు కూడా, తెలుగు వాళ్ళు పుస్తక పఠనం మీద ఆసక్తి ఉంది అని అనుకున్న వాళ్ళంతా కూడా మన ముందు కాలంలో లబ్ధ ప్రతిష్ఠులైన విశేషమైన రచనా ప్రజ్ఞ కలిగిన రచయితల్ని తప్పకుండా తెలుసుకోవాలి. వారి పుస్తకాల్లో కొన్నిటినైనా చదవాలి. ఇప్పుడు వీరిని పరిచయం చేసామా, ఇంకొకసారి ఇంకొక రచయితని గురించి చెప్తాం. ఈసారి నువ్వు అన్నట్టు ఇంకా వారి జీవిత విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి అవి కూడా ఇంకా చెప్తాను. రైట్. నమస్తే. నమస్తే.